కాలానికి 2 సెట్ చేసిన ఈసారి 2 చేపలు పడ్డాయి చూసారుగా మనకు 2 చేపలు పడడం అయితే జరిగింది ఫస్ట్ టైం మాత్రం ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా ఫీలింగ్ మాత్రం భలే ఉన్నాయి చేపలు పడతానే మనకైతే ఓకేనా నెక్స్ట్ దానికి ఎన్ని పడతాయో చూద్దాం మళ్ళీ 2 పడతాయో లేదు ఇప్పుడు వేస్తున్నా చూసాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఫిషింగ్ వచ్చాం ఫిషింగ్ అంటే ఇప్పుడు ఏం లేదు ఈ మధ్య ఏడ చూసినా కూడా బాటిల్ ఫిషింగ్ అని ఫేమస్ అవుతాను అసలు అది ఏంటిదా అని చెప్పి నేను బాటిల్ ఫిషింగ్కి బాటిల్ తయారు చేసిన దాంతోపాటు నార్మల్ స్టిక్ ఫిషింగ్ ఇంకోటి నార్మల్ చేతిది పెట్టిన అయితే ఇప్పుడు గంగకి వచ్చిన పట్టదానికి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే ఎదురుగా 2 రకాల బోట్లు ఉన్నాయి ఒకటేమో నార్మల్ ఉప్పైన తెడ్డు బోటు ఇంకోటేమో థర్మాకోల్ బోట్ అంటే చూడవచ్చు ఎట్లున్నదో కంకబద్దలతోటి 6 mm రాడ్ వేసి మన దొడ్డు థర్మాకోల్ వేస్తారు ఇక ఈ బోట్ అంటే మనం చూడవచ్చు ఇదే వచ్చేసి మనం చూడాల్సిన నార్మల్ తెడ్డు ఉప్పెనే సినిమా తెడ్డు చూసారుగా చాలా రోజులు అవుతుంది ఇలాంటి దగ్గర నుంచి చూసి తెడ్డు ఓకేనా ఇప్పుడైతే మనం ఫిషింగ్ కాడికి వెళ్దాం ఎలా ఉందో ఏంటో అక్కడికి వెళ్ళి చూద్దాం బట్టి చేపలు మనం ఇప్పుడు చేపలకు వచ్చినాం కదా ఇక చూడవచ్చు చేప పడ్డది మళ్ళీ ఇక్కడ చూడవచ్చు పెద్ద చేప కూడా ఉన్నది మనకి అలా చేపలు పడ్డది సూపర్ ఫిషింగ్ మనం మళ్ళీ ఒకసారి గాలం ఇద్దాం మళ్ళీ ఒకటి పడుతుందో చూద్దాం చూడవచ్చు ఓకే బంద్ మనకు మళ్ళీ ఒక చేప పడింది ఇప్పుడే అప్పటి నుంచో చూసాం ఇది 3వ చేప మనకు ఇంతకుముందు 2 పడ్డాయి కదా దీంతో 3 అయిపోయినాయి చేపలు ఓకేనా వీడియో మాత్రం అద్భుతంగా వచ్చింది ఫుల్ వీడియో కావాలంటే మాత్రం కింద ఉన్న లింక్ ప్రెస్ చేసి ఇదే ఫుల్ వీడియో సారీ చూస్తున్నారు కదా మనం ఇలా పట్టిన 3వ చేప ఇది 3 చేపలు అయితే పడ్డాయి ఓకేనా ఫస్ట్ టైం ఫిషింగ్ అబ్బా నేను ఇంతవరకు లైఫ్లో ఫిషింగ్ చేయలేదు ఫస్ట్ టైం ఫిషింగ్ చేస్తున్నా ఫిష్లు ఇప్పుడు పడడం అయితే స్టార్ట్ అయినాయి మనం మళ్ళీ ఒకసారి అయితే దాన ఇసురుదాం ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి వేసి ఓకేనా మీరు అక్కడి నుంచే చూడండి నేను అక్కడికి వెళ్ళి దాన వేసి మళ్ళీ ఒకసారి వేస్తా ఇక్కడ గంగల రోజు డైలీ ఫిషింగ్ వల్ల ఫిషెస్ అయితే లేవు ఎక్కువ ఈ ఉన్న ఫిష్లు ఎట్లా పడుతున్నాయి తెలుసా చిన్న దాన అంటే పిక్కు దాన వేసి ఎత్తే అవి చిన్నవి 2 బాల్స్ లెక్క వేసి పెడితే అప్పుడు అవి తిని పడతాయి ఇప్పుడు ఒకటి పెట్టా ఒకే దానికి 2 క్రియేట్ చేసా ఇప్పుడు వేస్తున్నా చూసాం మళ్ళీ చేప పడుతుందో చూద్దాం ఇప్పుడైతే ఎందుకు అప్పటి నుంచే చేపల వల్ల ఇప్పుడేమో వరుస పెట్టి మంచిగా పడతాయి చేపలు అందుకే కాసేపు చూద్దామని ఆయన మనకు మళ్ళీ ఒక చేప పడ్డది చూసిరుగా దీంతో మనకు 3 ఇది 4వ చేప మనకు మరొక చేప పడ్డది ఇప్పుడే ఇది 4వ చేప దీంతో 4 చేపలు అయినాయి ఓకేనా ఇప్పుడు మనం ఇంకొక చేపకైతే వాలేద్దాం ఎన్ని పడతాయో చూద్దాం ఓకేనా కాలానికి 2 సెట్ చేసిన ఈసారి 2 చేపలు పడ్డాయి చూసారుగా మనకు 2 చేపలు పడడం అయితే జరిగింది ఫస్ట్ టైం మాత్రం ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా ఫీలింగ్ మాత్రం భలే ఉన్నాయి చేపలు పడతానే మనకైతే ఓకేనా నెక్స్ట్ దానికి ఎన్ని పడతాయో చూద్దాం మళ్ళీ 2 పడతాయో లేదు ఒక చేప పడ్డది మనకు ఇలా చేపలు ఇవన్నీ మన చేపలు ఇలా చేపల జాతర ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన చేపల వీడియో ఫస్ట్ టైం ఫిషింగ్ చేస్తానా అంటే గాలం కూడా నాకు దోసినట్టు కట్టుకున్నా పడతాయో లేదో అన్న భ్రమలు ఉండే ఎందుకంటే ఆడ పోయే వరకు అందరు చేపలే పడతారు మనకేం పడతాయి అనుకున్నా కూసున్నా గంట సేపు ఏం పడలేదు తర్వాత అదృష్టం కొద్దీ గాలం మారవాలని తెలిసింది పెద్ద చేపలు లేవు చిన్నవి ఉన్నాయి అని గాలం మార్చిన తర్వాత చిన్నగా చేసిన తిండి వేసిన పడ్డాయి సూపర్ పడ్డాయి 8 చేపలు అయితే పడ్డాయి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం పట్టినా కాబట్టి నా ఓన్గా నాకైతే సూపర్ అనిపించింది ఇక ఫ్రీ ఉన్నప్పుడు సండేస్ కూడా వచ్చి ఈ గంగను
మొత్తం ఏరి పడేద్దాం మనం చేపలన్నీ. ఓకేనా? నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే చీకట్లో కూడా పడతాను.